గోకర్ణ గౌరవాన్వితులు, శాస్త్రీయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహితి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. కలియుగం మొదలైపోయింది, కలియుగ అంతం స్టార్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావం ఎలా ఉండబోతుంది? నిజంగా నా సినిమాలో చూపించినట్టు ఉండబోతుందా, లేకపోతే ఈ ఓవరాల్గా ఈ దేశం మీద ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది, ప్రపంచ దేశాల మీద కూడా ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది? ఇప్పటికే యుద్ధ వాతావరణాలు స్టార్ట్ అయిపోయినాయి, దాని తర్వాత మనిషి కొంత మరణానికి కూడా మరణిస్తున్నారు కూడా. సో ఎలా అంటారు, కలియుగం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? ఎండ్ అయ్యేసరికి ఒక మానవుడు కూడా మిగిలడంటారా ఏంటి అసలు? మంచి విషయము. మనకు ఇప్పుడు కలికాలము నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు అడిగిన రీతిగా ఇప్పటి వరకు కలికాలము ఒక డజన్ సార్లు అంతమై ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు కలికాలం అంతం, అప్పుడు కలికాలం అంతం అయిపోయింది, మునిగిపోతుంది, కలి అయిపోతుంది, ఎన్ని రకాలైనటువంటి అపోహలు సమాజంలో ఎన్నో డజన్ల సార్లు సృష్టించారు. కానీ అది ఎప్పుడు వ్యక్తి నమ్ముతాడు అంటే వాటిపైన సరియైన అవగాహన లేనప్పుడు. మనకు 4 యుగాలు ఉన్నాయి: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలకు సంబంధించి మన పురాణాల లోపల యుగ యుగానికి కూడా ఆయు ప్రమాణాన్ని సూచించడం జరిగింది. కలికాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, లేదా మొదటిదైన కృతయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ప్రతిదానికి కూడా ఆయు ప్రమాణము సంవత్సరాలు మనకు సూచించారు. అట్లాగా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో కలికాలము, ఈ కలికాలం యొక్క ఆయు ప్రమాణము ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. అంటే 4,32,000 సంవత్సరాలు ఈ కలి యొక్క ఆయుష్. కాబట్టి మరి 4,32,000 సంవత్సరాలు కలి ఆయుష్ మనకు పురాణ ప్రమాణం ఇచ్చింది కదా. మరి అటువంటప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు అయింది కలికాలం ప్రారంభమయ్యి అంటే ఈ సంవత్సరానికి 5,117 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాల్లో? 4,32,000 సంవత్సరాలలో ఇప్పటికి పూర్తి అయింది ఎంత అండి? 5,117 సంవత్సరాలు మాత్రమే కలి పూర్తి అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, కలి అంతమవబోతుందా? 4,30,000 చిల్లర సంవత్సరాలు ఇంకా కలి ఉన్నది. కాబట్టి ఈ కలికాలము ఇప్పుడప్పుడే అంతమయ్యేటటువంటిది కాదు. ఇంకా 4 లక్షల పైబడి సంవత్సరాలు ఈ కలికాలము యథాతథంగా ఉంటుంది. కలికాలానికి ఎలాంటి డోకా లేదు. ఇది మొదటిది. ఇక రెండవది, కలి ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి విషయం మీరు ప్రస్తావన చేశారు. ఇవి మన కళ్ళతోనే మనం చూస్తూ ఉన్నాం. కలి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు వ్యక్తి యొక్క మానసిక స్థితిలో విచిత్రమైనటువంటి మార్పులు వస్తాయి. మనిషి మంచి తక్కువైపోతుంది, చెడు ఎక్కువైపోతుంది. ధర్మ మార్గాన్ని వదిలిపెడతాడు, అధర్మ మార్గాన్ని పట్టుకుంటాడు. ఏది సత్యమో దానిపైన దృష్టి మరల్చదు, ఏది అసత్యమో దానిపైన దృష్టి మరలుతుంది. చిన్నపిల్లలు ఉంటారనుకోండి, ఇది తినొద్దు అని చెప్పామనుకోండి, వాడు అదే కావాలంటాడు. లేదా డాక్టర్ దగ్గరికి వెళతాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మందులు ఇచ్చి పథ్యం చెప్తాడు, మీరు ఖచ్చితంగా ఈ కూరగాయ తినొద్దండి అని చెప్తాడు. మన మనస్సు దాని మీదనే లాగుతుంటుంది. డాక్టర్ ఏదొద్దన్నాడో అదే తినాలి అని మనకు అనిపిస్తుంది. ఇది మానవ సహజం. ఇలాంటి వ్యతిరేక ధోరణి ప్రవృత్తి కలికాలంలో పెరుగుతూ పోతుంది. మనిషి యొక్క విలువలు రోజు రోజుకు క్రమక్రమంగా పడిపోతాయి. మానవత విలువలు అనేటటువంటివే పడిపోతాయి. ఉదాహరణకు మన చిన్నప్పుడు, మీరు కూడా చిన్నప్పుడు చూసి ఉంటారు, ఇప్పుడు ఎలాగో వేసవి ఉన్నది, మామిడి పళ్ళ సీజను. ఇంటికి మామిడి పళ్ళు అమ్మడానికి బుట్టీల్లో వేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు పల్లెటూళ్ళలో నుంచి. వాళ్ళు మనము ఒక 100 మామిడి పళ్ళు ఇయ్యమని చెప్పి ఒక ధర మాట్లాడుకొని మనం డబ్బులు ఇస్తే వాళ్ళు 100 వేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు, మళ్ళీ పైన ఇవి 4 ఎక్స్ట్రా, ఇవి 4 ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు మనకు పైన ఇచ్చేటటువంటి వాళ్ళు, మన గిఫ్ట్గా ఇచ్చేటటువంటి వాళ్ళు.
కొసరు సరిగ్గా చెప్పారు, ఆ పదం నాకు రాలేదు తొందరగా. అంటే 100 మామిడి పళ్ళు ఇచ్చి పైన కొసరు ఇచ్చేటటువంటి వాళ్ళు. వాడు 4, 8 కొసరు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం సరే ఇంకో 4 ఏమవుతుంది అని అడిగితే సరేలే పర్వాలేదమ్మా అని చెప్పి ఇంకో 4 ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే మనం డబ్బులు ఇచ్చింది 100కైతే మనం డబ్బులు ఎంత దానికి ఇచ్చామో ఆ 100 పళ్ళు మనకి ఇవ్వడమే కాకుండా పైపెచ్చు కొసరు ఇచ్చేటటువంటిది. కానీ ఇప్పుడు ఈ 5117 సంవత్సరాలలోనే ఎంత మార్పు వచ్చేసింది. మనం 100 పళ్ళు కొనడానికి డబ్బులు ఇస్తే వాడు ఏదో ఏమార్చి తక్కెడకు అయస్కాంతం పెట్టో ఇంకొక రాయి పెట్టో దృష్టి మరల్చో మనము 100 దానికి డబ్బులు ఇస్తే కూడా మన 100 పండ్లు మనకి ఇవ్వకుండా వాడు 2, 3, 4 తగ్గించి మోసం చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఇది కలి ప్రభావము అనేటటువంటిది. కాబట్టి తర్వాత మనము మన చిన్ననాటిలో మన అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ మన తాత వాళ్ళు కానీ వాళ్ళ కాలంలో వంటలు వండుకోవాలి అంటే మొట్టమొదటగా మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఓ రొట్టె చేసి రొట్టె విడిగా పెట్టి దేవుడికి మొక్కి ఇది దేవుడి రొట్టె గోమాత రొట్టె అని చెప్పి పక్కకు తీసిపెట్టి వంటలు చేసి కుటుంబ సభ్యులందరికీ వడ్డించి ఆ తర్వాత ఒకవేళ గోవు వస్తే ఆ రొట్టె తీసి గోవులకు వేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయింది, మొత్తం మనం తినంగా మిగిలింది ఏమైనా ఉంటే ఆవు వస్తే ఆ ఎంగిలి కూడా ఆవుకు మనం వేస్తూ ఉన్నాం. మహాపాపం కదా సార్. మరి ఇంతకంటే ఘోరమైన పాపం ఏముంటుంది అంటే కలి ప్రభావము. ఇది కూడా అంటే మానసికత అనేటటువంటిది పూర్తిగా మారిపోతాడు. రాను రాను మనిషి ఆలోచన మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మన చిన్న వయస్సులో మన తల్లిదండ్రులు మనకు నేర్పింది. ఎవరైనా ఇళ్ళకు బంధువులు వచ్చారనుకోండి, బంధువులు వచ్చినప్పుడు 2 పిల్లలు ఉంటే 2 పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 2 పళ్ళల్లో ఏది మంచిదో అది చుట్టాల అబ్బాయికి ఇచ్చి మామూలుగా ఉన్నది మన పిల్లవాడికి ఇచ్చేటటువంటి వాళ్ళు పెద్దలు. అంటే ఏది మంచిదున్నా ముందు వాళ్ళకి ఇవ్వాలా, మామూలుగా ఉన్నటువంటిది మనం తీసుకోవాలా. ఇది మన పెద్దలు మనం నేర్పినటువంటిది. ఇప్పుడు ఏమైపోయింది, ఎవరైనా చుట్టాలు వచ్చి చుట్టాల పిల్లవాడు వచ్చాడు అనుకోండి, ఆ పిల్లవాడు వచ్చేసరికి ఈ కన్న తల్లి తండ్రి చెప్తారు, ఆ ఆట సామాన్ ఆ బొమ్మ ఉంది కదా లోపల పెట్టేసేయి, ఈ స్వీట్ డబ్బా ఉంది కదా లోపల పెట్టేసేయి, మళ్ళీ వాళ్ళు అడిగితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే తల్లిదండ్రులు ఎదురుగా ఉండి అలాగా వచ్చినటువంటి వాళ్ళ కండ్లు గప్పి అవి వాళ్ళకి ఇవ్వకుండా దాపెట్టేటటువంటి ఒక సంస్కారాన్ని వేస్తున్నారు. కారణం ఏమిటి, కలి ప్రభావము. ఇలా చెబుతూ పోతే ఈ కలి ప్రభావం పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆలోచనలో ఎన్నో మార్పు వస్తాయి. ఒకప్పుడు పరాయి స్త్రీ పైన కన్నెత్తి చూడడమే మహాపాపము అని మన శాస్త్రం మనకు చెప్పింది. మనం అట్లా నడుచుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయి. ఈరోజు చూడండి, మనము కోర్టును తప్పుబట్టేటటువంటి స్థాయిలో లేము, రాజ్యాంగబద్ధమైనటువంటి స్థాయిలో కూర్చున్నటువంటి వాళ్ళని మనం ఎదురు అడగలేము, ప్రశ్నించలేము. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎలాంటి తీర్పులు వస్తున్నాయి, సహజీవనము నేరము కాదు. అంటే ఒక ఆడది ఒక మగవాడు ఇద్దరు కలిసి సంసారం చేసుకోవచ్చు, పెళ్లి కాకముందే, అదేమి తప్పు కాదు చెప్తున్నటువంటిది ఎవరండి, కోర్టు ఇలాంటి తీర్పిస్తుంది. తర్వాత ఏదైతే లైంగిక ఏదో చెప్తారు కదా, అక్రమ సంబంధం కాదు, అక్రమ సంబంధాల విషయంలో కూడా పెళ్ళైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంకోరితో సంబంధం ఏర్పరచుకుంటే అది తప్పు కాదు, ఇది కోర్టు తీర్పిస్తుంది. తర్వాత ఒకే సేమ్ జెండర్ మగ పెళ్లి చేసుకోవచ్చు, ఆడ పెళ్లి చేసుకోవచ్చు, మగ సంసారం చేయవచ్చు, ఆడ సంసారం చేయవచ్చు. ఇది తప్పు కాదు, నేరం కాదు. తీర్పులు ఎవరిస్తున్నారండి, ఇవన్నీ కోర్టులు ఆల్రెడీ ఇదివరకే ఈ తీర్పులు ఇచ్చేసింది. కోర్టున మనం తప్పు పట్టేలాగా లేము, కోర్టున మనం ప్రశ్నించేలాగా లేము. కానీ ఎలాంటి ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళము, ఎలాంటి సమాజంలో పెరిగినటువంటి వాళ్ళము ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి ఒకవైపు ఉండగా ఇప్పుడు
అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు మెట్రో సిటీస్గా చెప్పుకునే పెద్ద పెద్ద నగరాల్లో ఇంకొక కల్చర్ కొత్తగా వచ్చేసింది. ఏమిటి? వీకెండ్స్ లోపల మనము వెనకటికి వస్తు వినిమయ పద్ధతి అని ఉండేది. అంటే డబ్బులు లేవు ఆ రోజుల్లో, నేను జొన్నలు పండిస్తున్నాను, మీరు బియ్యం పండిస్తున్నారు, నేను నీకు జొన్నలు ఇస్తే నీవు నాకు బియ్యం ఇయ్యి, నేను నీకు కందులు ఇస్తాను, నీవు నాకు గోధుమలు ఇయ్యి. ఈ రకంగా వస్తు వినిమయ పద్ధతి అనేటటువంటిది ఉండేది. లేదా నేను కుమ్మరివాడిని, నేను 2 కుండలు ఇస్తాను, నువ్వు మేదరివాడు 2 బుట్టీలు చేసి నాకు ఇవ్వు. ఈ రకంగా వస్తు వినిమయ పద్ధతి మనకు అప్పుడు ఉండేటటువంటిది. డబ్బు లేదు అప్పుడు కాలం లోపల, ఈ వస్తు వినిమయం ద్వారా చేసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయింది? వ్యక్తి వినిమయ పద్ధతి వచ్చేసింది. అంటే వీకెండ్స్లో వెళ్ళడము, వీకెండ్స్లో 2 రోజులు నా భార్య నీతో గడుపుతుంది, నీ భార్య 2 రోజులు నాతో గడపని గాక. మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఇలాంటి కార్యకలాపాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. ఏంటిది? కలికాలము, కలి ప్రభావము. కాబట్టి 4,32,000 సంవత్సరాలు ఉండాల్సిన కలికాలము కేవలం 5,117 సంవత్సరాలు పూర్తయితేనే ఇన్ని దురాచారాలు, ఇన్ని దురాగతాలు మనం చూడాల్సి వస్తుంది కదా. ఇంకా రాను రాను ఈ కలి వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి ఎన్నో దురాగతాలు మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి కలి దోషం అనేది అత్యంత బలీయమైనటువంటిది. కాబట్టి ఈ కలి దోషం నుంచి మనము దూరంగా ఉండాలి అంటే ధర్మ మార్గంలో ఉండాలి, గురువులను ఆశ్రయించాలి, ఆధ్యాత్మిక పథములో ఉండాలి, దైవ సన్నిధిలో ఉండాలి, దైవ దర్శనాలు చేసుకోవాలి, సన్మార్గంలో ఉండాలి. అలా ఉంటే కొద్దిలో కొంతనైనా ఈ కలి ప్రభావము సంపూర్ణంగా మన పైన పడకుండా కొద్దో గొప్ప మనం తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముగింపు ఎలా ఉండబోతుంది? కలియుగం 4,32,000 చిల్లర ఏదైతే ఉందో ముగింపు అంటే ఇంకా ముగిసిపోతుంది అన్నప్పుడు ఎలా ఉండబోతుంది? నేను విన్నంత మట్టికి ఒక అన్న ఒక చెల్లి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు సంతానం పొందుతారు. అదేవిధంగా మానవుడు ఇంత చిన్న చెట్టుని 12 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది, చిన్న చెట్టుని మాత్రమే నిచ్చెనేసి ఎక్కువగా కలుగుతాడని నేను విన్నాను. మరి దీని ముగింపు ఎలా ఉండబోతుంది అంటారు? అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వేదం ప్రకారము మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటారు కదా. వాస్తవంగా మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు అన్నమాట. 120 సంవత్సరాలను 2 భాగాలుగా విభజించారు. 60 సంవత్సరాలు ఒక భాగం, మిగతా 60 సంవత్సరాలు ఒక భాగము. అందుకే 60 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మన ధర్మంలో షష్ఠి పూర్తి అనే కార్యక్రమం చేసుకుంటారు. అంటే 60 years కంప్లీటెడ్ అని అర్థం. అంటే ఒక చక్రం పూర్తి అయింది, ఇంకొక చక్రం మిగిలి ఉంది అని అర్థం. కాబట్టి ఇలాంటి కలికాలం మీరు ఇంకెంతో దూరం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాము. 3 ఏళ్ల బాలిక పైన అత్యాచారము, 80 ఏళ్ల వృద్ధురాలి పైన అత్యాచారము, కూతురిని మానభంగం చేసిన తండ్రి, కోడలిని మానభంగం చేసిన మామ కదా, చెల్లెలిని వివాహం చేసుకున్నటువంటి అన్న, తర్వాత తల్లి కొడుకులు సహజీవనం చేస్తున్న తల్లి కొడుకులు ఈరోజు పేపర్లో ఎన్ని చూడడం లేదండి. కాబట్టి ఇదేదో కలి అంతమయ్యే వరకు కాదు, ఇప్పుడే ఇవన్నీ మనం కళ్ళతో చూస్తున్నాము. ఇప్పుడేమో తక్కువ సంఖ్యలో ఉన్నది. ఈ కలి కాలము పెరిగే కొద్దీ దీని యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఆయు ప్రమాణం అంటారా, 120 సంవత్సరాలు ఉన్నది. మన తాతలు 100 సంవత్సరాలు బతికారు, మన నాన్నవాళ్ళు 80 సంవత్సరాలు బతికారు. మనం ఇప్పుడు ఆ 80 సంవత్సరాలు కూడా బతికే యోగం మనకు లేదు. మనం తినేటటువంటి ఆ మందులేసినటువంటి తిండి తిని మనము 60 ఏళ్ళు బతికితే సంపూర్ణ జీవనం బతికినట్టుగా మనం భావించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ కాలం లోపల ఆజానుబాహుడు రాముడు అని చెప్పాం. ఎంతో ఎత్తు, ఒక 12 అడుగుల ఎత్తు ఉండేటటువంటి వాడట. రాను 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 ఏమైపోయింది, ఎత్తు తగ్గిపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, 10th క్లాస్ చదివేటటువంటి పిల్లవాడు ఉంటాడు, వాడిని చూస్తే ఏదో 5వ తరగతి 6వ తరగతి అనుకుంటాము. వాడి ఎత్తును చూసి వాడు 10వ తరగతి ఉంటాడు. అంటే ఎత్తు కూడా రాను రాను తగ్గిపోతున్నది. ఎత్తు తగ్గిపోతున్నది,
ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తగ్గిపోతున్నాయి, ఆయు ప్రమాణము తగ్గిపోతుంది. కాబట్టి ఆ రకంగా తగ్గిపోతూ మనిషి యొక్క ఎత్తు తగ్గిపోతుంది, ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. అందులో ఎలాంటి సంశయం లేదు. ఎట్లాగైతే కుక్కలు పందులు ఆ పెంట కుప్ప దగ్గర ఉన్న ఇస్తర్లను ఎట్లా అయితే చీల్చుకొని అవి పోరాడుతాయో, మనిషి కూడా ఒకడికొకడు రక్కి మీదపడి ఒకరికొరు కోసుకొని తినే పరిస్థితులు కూడా కలి చివరి భాగంలో మనం చూస్తాము. రక్తపాతము భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుతుంది. ఒకరికొకరు మనుషులు వీళ్ళే కొట్టుకొని చేస్తారు. అలా ప్రళయం మొత్తం కూడా ఈ భూమి మొత్తం కూడా నీళ్ళ ప్రళయం వచ్చేసి ఈ భూమి మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోతుంది. మళ్ళీ కృతయుగం అనేటటువంటిది మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది చక్రము, ఇది సతతం ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే మనిషి మొత్తం మనిషి అనేటటువంటి వాడే ఉండడు. మళ్ళీ భగవత్ సృష్టి, మళ్ళీ నూతనంగా సృష్టి కార్యం అనేది ప్రారంభమవుతుంది. కలియుగం గురించి, కలియుగంలో జరిగే అఘాయిత్యాల గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.